స్టైల్ ఐకాన్ శృతి హాసన్ చేతుల మీదుగా శుభప్రదం షాపింగ్ మాల్ జూలై 3 నల్గొండలలో గ్రాండ్ ఓపెనింగ్. వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులకి ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో ఈ జూలై 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 12 రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది క్లుప్తంగా తెలియచేసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఎన్నో అద్భుతాలతో కూడుకున్నటువంటి ఒక గొప్ప విషయాన్ని మీకోసమే తెలియచేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి అవకాశం మిస్ చేసుకున్నామా, మళ్ళీ 2053లో అటువంటి రోజు మనకు దొరుకుతుంది. ఆ 2053లో మిస్ చేసుకుంటే 2070లో మనకు దొరుకుతుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఈ 2053 వరకు ఎంతమంది మనం వచ్చే రోజును చూడగలుగుతాం, 2070లో వచ్చే రోజును చూడగలుగుతాం. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో ఈ నెలలోనే జూలై మంత్లోనే ఒక అద్భుతమైనటువంటి సమస్త దోషాలని తొలగించి జాతకరీత్యా అపారమైనటువంటి శివానుగ్రహాన్ని ప్రసాదించే ఒక గొప్ప రోజు గురించి ఇందులో తెలియచేసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదామా. మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ 5 జూలై నుంచి 15 జూలై వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి ప్రధానంగా మంచి చెప్పుకోదలిస్తే లాభస్థానంలో రాహు యొక్క సంచారం. ఇది అనుకోని శుభ ఫలితాల్ని మనకు తెచ్చిపెడుతుంది. మనం ఊహించి ఉండం, కానీ మనం జీవితంలో ఈ 5 నుంచి 15 వరకు ఏ ప్రయత్నాలు అయితే చేస్తున్నామో మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఆ ప్రయత్నంలో అనుకోని అతిథిలాగా, అనుకోని దైవంలాగా మనకు అన్ని శుభ ఫలితాలని ఈ రాహు మనకు అందజేస్తాడు. ఇక ప్రధానంగా తృతీయ స్థానంలో రవి సంచార ప్రభావం. ఇది చాలా అనుకూలమైనటువంటి యోగం. నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించి తీరుతుంది గట్టిగా ప్రయత్నం చేస్తే. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రమోషన్స్ కానీ లేదా బదిలీలు, వేరే సంస్థల్లోకి వెళ్ళాలనుకుంటే ప్రమోషన్స్తో కూడుకున్న బదిలీలు కానీ, లేదా ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరికైనా కానీ ఒక మంచి సువార్త వాళ్ళు వింటారు. అయితే ప్రధానంగా 7వ తారీఖు వరకు కూడా బుధుడు అనుకూలంగా ఉన్నాడు. కానీ 8వ తారీఖు నుంచి బుధుడు అనుకూలంగా లేని కారణం చేత, మిథున రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ప్రధానంగా ఎవరైతే కొత్తగా పరిచయం అవుతారో వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండండి. ఆకర్షణీయంగా మీకు ఇంత పెట్టుబడి పెడితే డబ్బులు చాలా వస్తాయని చెప్పి ప్రకటనలు వస్తాయి. వాటి మీద మనసు పారేసుకోకండి. ఇతరులకి డబ్బు ఇచ్చేటప్పుడు ఆచితూచి స్పందించి డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎక్కడా కూడా పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్స్ రూపంలో కానీ ఇంకెక్కడైనా కానీ పెట్టుబడులు అనేటువంటివి చేయకండి. ఎందుకనంటే ఇవి అనుకూలమైనటువంటి స్థితి రోజులు కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక శుక్రుడు ప్రధానంగా అత్యంత యోగప్రదుడుగా ఉన్నాడు. అలాగే ఇబ్బంది పడుతున్నటువంటి దంపతుల మధ్య కానీ, లేదా కొంత మాట తేడా వచ్చి దూరమైన ప్రేమికుల మధ్య కానీ మళ్ళీ కలుసుకోవడానికి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఇది యోగవంతమైనటువంటి సమయం. వివాహం కానీ అబ్బాయిలకి అమ్మాయిలకి ప్రయత్నం చేస్తే చక్కగా వివాహం కుదురుతుంది. అలాగే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు సంతానపరంగా ఒక మంచి శుభవార్త వింటారు, అందులో సందేహం లేదు. ఇక ప్రధానంగా ఈ యొక్క గురుగ్రహ ప్రభావము అనుకూలము లేదు. రాశికి బాధకుడైనటువంటి శని నక్షత్రంలో సంచరిస్తుండడం, శని వ్యయస్థానంలో సంచరిస్తుండడం, ఈ కారణం చేత గురువు ప్రధానంగా అవయోగకరుడవుతున్నాడు. ఈ గురుని యొక్క ప్రభావం చేత ప్రధానంగా ఆరోగ్యపరంగా కావచ్చు, అలాగే వృత్తి ఉద్యోగాలలో, వ్యాపారాలలో కాస్త కీర్తి ప్రతిష్టలు తగ్గే విధంగా కావచ్చు, లేకపోతే ఖర్చుల విషయంలో కావచ్చు. గురువు అనుకూలంగా లేని కారణం చేత ఈ చెప్పిన విషయాల్లో ఎక్కువగా సమస్యలు ఎదురయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి. గృహంలో ప్రధానంగా అశాంతి నెలకొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా బయటనే మీరు స్పెండ్ చేసే అవకాశం గోచరమవుతుంది. ఇక ద్వితీయ కుజుడు ప్రధానంగా రాష్ట్రాధిపతి ద్వితీయ స్థానంలో, కాబట్టి కుటుంబ సభ్యుల మధ్య కొంత కలతలు వచ్చేటువంటి అవకాశం గోచరమవుతుంది. ఈ విధంగా కుజుడు కొంత ధన నష్టానికి కూడా కారకుడవుతాడు. కాబట్టి
డబ్బు విషయంలో ఈ మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. సాధారణంగా చాలామంది ఏలిన నాటి ప్రభావం అని చెప్తూ ఉంటుంటారు. కానీ ఇది సాధారణమే. దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సినటువంటి అవసరము లేదు. కాకపోతే కేతువు ఇక్కడ నిర్ణయాత్మకమైనటువంటి కీలక పాత్రను పోషిస్తున్నాడు. తీసుకునే డెసిషన్స్ మీకు కొంత క్లమ్జీగా ఉండడము, అలాగే ఒక జిగ్జాగ్ లాగా ఉండడం, ఏ పని యందు కూడాను సరైన నిర్ణయాన్ని తీసుకురాలేకపోవడం జరుగుతుంది. కాబట్టి ఏతావాత చూసుకున్నట్లయితే రాహువు, రవి మరియు శుక్రుడు తప్ప మిగతా గ్రహాలు అనుకూలంగా లేవు. ఈ కారణం చేత ప్రధానంగా సాధారణమైనటువంటి స్థితిగతులే ఉంటాయి. విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి. కావున మీరు కోరుకున్న కళాశాలలో కానీ, విదేశీయానం, విదేశీ విద్యకు కానీ మీరు ప్రధానంగా దైవ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఇక్కడ గమనించుకుంటే గత జన్మ దోషాలని ఈ జన్మలో అనుభవింపచేసే గ్రహము శనిగ్రహము, రాహుకేతులు ప్రధాన భూమిక పోషిస్తారు. కాబట్టి ఇటువంటి గ్రహ దోష నివారణార్థమై మీరు ఈ జూలై మంత్ 13వ తారీఖు రోజున ఒక అద్భుతమైనటువంటి రోజు రాబోతుంది. ఆ రోజుని మీరు చక్కగా వినియోగించుకునే ప్రయత్నం చేయండి. ఏమా రోజునంటే సోమవారం, ఆరుద్ర నక్షత్రము, కృష్ణపక్షము, చతుర్దశి తిథి, ఇవన్నీ కలిసి వచ్చినటువంటిది. ఈ రోజున ఏంటి ఇంత గొప్పది అనంటే, ఈ రోజున ఉండేటువంటి యోగాన్ని మహాశైవాఖ్య యోగముగా చెప్పబడుతుంది. ఈ మహాశైవాఖ్య యోగము 100 శివరాత్రులు కలిస్తే ఎంతటి బలమైనటువంటిదో ఈ ఒక్క రోజుకి అంతటి బలమైనటువంటి రోజు. ఈ రోజు తప్పామా 2053లో చూడాల్సి వస్తుంది. అప్పటి వరకు ఎంతమంది ఉంటామో లేమో తెలియదు. అపారమైనటువంటి శివానుగ్రహాన్ని అందించే ఆ రోజున దగ్గరలోని మీ యొక్క జాతకరీత్యా ఎటువంటి సమస్యలున్న దగ్గరలోని శివాలయంలో చేరుకొని రుద్రాభిషేకము, అర్చన జరిపించుకోండి. అలాగే అందరికీ మంచి జరగాలి అనే సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో జూలై 13వ తేదీన అరుణాచలంలో కానీ, శ్రీకాళహస్తి క్షేత్రంలో కానీ మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీనరాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణార్థమై, అలాగే ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, సమస్యలకి సుదర్శన హోమం, ఆర్థికపరమైనటువంటి వ్యాపార వృద్ధికి లక్ష్మీ హోమము, వీటితో పాటుగా నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం నవగ్రహ పాశుపత హోమము, కర్మదోషాలు, గత జన్మ కర్మదోషాలు తొలగాలి. ఇటువంటి రోజున గనక చేస్తే అద్భుతం. కాబట్టి సాయంకాలం అమృత ఘడియల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గత జన్మ కర్మదోషాలు ప్రాయశ్చిత్తంగా తిలహోమం జరిపించడం జరుగుతుంది. కేవలం 54 మందికి మాత్రమే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోండి. కరుంగలి మాల కూడా మీకు అందజేయడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే 5, 6 తేదీలలో ప్రధానంగా అన్ని విషయాల్లో మీకు అనుకూలత ఉంటుంది, రాబడి బాగుంటుంది. అలాగే ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా సమస్యలన్నింటినీ కూడాను మీరు నివృత్తి చేసుకోగలుగుతారు. 7, 8 తేదీల్లో మాత్రం మానసికమైనటువంటి ఆందోళన, అశాంతితో కూడుకున్న జీవితం, వృధా ప్రయాణాలు, చేసేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి. జాగ్రత్త పడండి. 9, 10 తేదీలలో మీరు ప్రధానంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేసుకుంటారు. అలాగే విందులు, వినోదాలు, కుటుంబ సభ్యులతో ఆనందంగా పాల్గొంటారు. ధనాదాయం కూడా ఉంటుంది. 11, 12 తేదీల్లో మాత్రం మీ కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, అనారోగ్యం చేసే అవకాశం ఉంటుంది. 13, 14 తేదీల్లో రాని బాకీలు వసూలవుతాయి. మరియు సోదర సోదరీమణుల సహాయ సహకారాలతో పనులన్నీ పూర్తి చేసుకుంటారు. అన్ని విధాలుగా ఆనందంగా గడుపుతారు. ఆదాయం చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక 15వ తేదీ మాత్రం కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి, ఖర్చులు అధికంగా ఉంటాయి. గృహోపకరణాలకి ఎక్కువగా ఖర్చులు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత గ్రహాలన్నీ కూడాను సాధారణమైనటువంటి ఫలితాలే ఇవ్వబోతున్నాయి. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం జూలై 13న మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. మీ ఇంటికి దగ్గరలో శివాలయంలో, మీ ఇంట్లోనైనా కానీ చక్కగా అభిషేకం చేసుకొని తరించండి. అవకాశం ఉంటే మీకేదన్నా మన పీఠమాధురంలో ఒక గొప్ప క్షేత్రంలో మనం కార్యక్రమం చేస్తున్నాం. 1,000,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది ఆ రోజున. కాబట్టి అక్కడ కూడా మీకు అవకాశం ఉంటే ఆ కార్యక్రమంలో మీ గోత్రనామాలు కనిపించే నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోండి. అలాగే ఈ మేషరాశి వారు 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వచ్చేటువంటి సమస్యల పరిష్కారం కోసం
సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము, కాలభైరవాష్టకము రోజుకి 3 సార్లు పఠించే ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా సమస్యలు తొలగిపోతాయి. ఇక ఆనందంగా జీవిస్తారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.